ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనము. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచుకుము. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఉన్న కొదువలను బట్టి, బలహీనతలను బట్టి, అవమానములను బట్టి భయపడుతూ అనేకుల ఎదుట తలదించుకొని ఉంటున్నారేమో, సిగ్గుపడుతూ ఉన్నారేమో. అయ్యో, నాకు ఉద్యోగం లేదు, అయ్యో నాకు గర్భఫలం లేదు, అనేకులు నన్ను హేళనగా చూస్తారు అని, అనేకులు నన్ను చులకనగా చూస్తారు అని అనేకుల ఎదుట సిగ్గుపడుతున్నారేమో. కానీ మీకు ఉన్న శారీరక బలహీనతలను బట్టి కానీ, మీ శరీరంలో ఉన్న ఏదో ఒక లోపాన్ని బట్టి భయపడుతూ ఉన్నారేమో. మీకు ఉన్న అనారోగ్యమును బట్టి కానీ నీవు భయపడుతూ ఉన్నావేమో. అయితే ఈరోజు ప్రభు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడు ఉన్నది లేనట్లుగా చేయగలడు, మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుడు ఆయన. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, ఈరోజు మీరు ఏదో ఒక బలహీనతతో బాధపడుతూ ఉన్నారేమో. మోషే కూడా ప్రభుతో చెప్తాడు, నేను మాట్లాడలేనయ్యా. అలాగే ఇర్మియా కూడా అంటాడు, అయ్యా నేను బలహీనుడనయ్యా అని అంటాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కూడా ఏదైనా బలహీనత ఉందేమో. ఆ బలహీనతను బట్టి జనుల ఎదుట నీవు సిగ్గుపడుతూ ఉన్నావేమో. ప్రభు నన్ను ఎందుకు ఇలా చేశాడు, నేను ఎందుకు ఉన్నాను అని నిన్ను బట్టి నీవు సిగ్గుపడుతూ ఉన్నావేమో, కృంగిపోతూ ఉన్నావేమో, బాధపడుతూ ఉన్నావేమో. అయితే దేవుడు ఈరోజు నీతోనే వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీవు భయపడకు, ధైర్యం తెచ్చుకొని నిలబడు. ప్రభు నీ ద్వారా అద్భుతమైన కార్యములను జరిగించగలిగిన దేవుడు కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండియా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచండి దేవా. ఈరోజు నీ బిడ్డలు వారికి ఉన్న బలహీనతలను బట్టి, వారికి ఉన్న లోపాలను బట్టి, వారికి ఉన్న ఆరోగ్య పరిస్థితులను బట్టి అనేకుల ఎదుట అవమానపరచబడుతున్నారేమో, అనేకుల ఎదుట తలదించుకొని సిగ్గుతో ఉన్నారేమో తండ్రి. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి వందనాలు ప్రభా. ఈ వాగ్దానము వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో యేసయ్యా ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తున్నందుకు వందనాలు ప్రభా. మా దేశమును, దేశ ప్రజలను, దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండియా. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండియా. వారు ఏ పని చేసినను మీ యొక్క సఫలతను మీరు వారికి అనుగ్రహించండి దేవా. వారి దేవా నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించండి దేవా. ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.